న్యూయార్క్ లో జరిగే ప్రతిష్టాత్మక గ్రీన్ లీడర్షిప్ అవార్డు ప్రదానోత్సవానికి కేటీఆర్ హాజరు కాలేకపోతున్నారు. బుధవారం అమెరికాలో అవార్డును స్వీకరించాల్సి ఉన్న తెలంగాణలో రాజకీయ ఎన్నికల పనుల ఒత్తిడి కారణంగా ప్రయాణం రద్దు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవులపల్లిలో సుపారీ గ్యాంగ్ కలకలం రేపింది. ఒకరిని మర్డర్ చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ 9 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడు. యాసిన్ అలీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. విజయవాడ ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ భవానీపురం పున్నమి ఘాట్ కు చేరుకున్నారు. ఎంపీ శివనాథ్ స్వాగతం పలికారు. అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఇటీవల అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్న సౌమ్యను సీఎం సన్మానించారు. సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాస్తవ లాభాలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కార్మికులకు రాజకీయ వేదిక ఏర్పాటు చేసి లాభాలు ప్రకటించారని, ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో రాజకీయ రాద్ధాంతానికి తెరలేపారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. నష్టాల్లో ఉన్న ప్లాంట్ కు నిధులు కేటాయించి బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. 2 రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతూనే సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. జ్వరం ఎక్కువ కావడంతో డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలోనే ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని అశోక్ సర్ ఉస్మానియా హాస్పిటల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. 10 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన్ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. అనకాపల్లి జిల్లా వేటజంగాలపాలెంలోని ఓ ఇంట్లో అక్రమ మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారు. గేదెల బాబురావు ఇంట్లో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన క్వారీ బ్లాస్టింగ్ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో దొంగలు రెచ్చిపోయారు. నాగమణి అనే మహిళా బస్ ఎక్కుతుండగా బ్యాగ్ లో నుంచి 8 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారు దుండగులు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మహిళలందరూ అలంకరించిన బతుకమ్మలను కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉంచి పాటలు పాడుతూ బతుకమ్మ ఆట ఆడారు.